స్వాగతం. ఈరోజు వాసర్లో అయితే చాలా భయానకమైన విషయాన్ని మనం చూస్తున్నాం. సో వాసర్లో చాలా విషాదకరమైన సంఘటన. వాసర్ గ్రామంలో, సిరిగాపూర్ మండల్ వాసర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక నిండు 18 ఏళ్ళ అమ్మాయిని ఒక అగాంతకుడు ఒక కెమికల్ పోసి ప్రాణాన్ని తీసుకున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రతి వారు దుఃఖంలో మొత్తం మునిగిపోయారు మన సోదరి మండలందరూ. చాలా విషాదకరమైన విషయం ఇది. ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయి ఒక్కటే ఉండే. సో ఆ సమయంలోనే వచ్చి అమ్మాయి ప్రాణం తీసుకున్నారు. అమ్మాయి మీద కెమికల్ యాసిడ్ పోయడం అని జరిగింది. 8 రోజులు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ నిన్న రాత్రి ప్రాణం కోల్పోయిందనే సంఘటన మనం చూస్తున్నాం. వాసర్ మొత్తంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకసారి పెద్దలు ఉన్నారు, సో వాళ్ళని అడిగి ఏంది సమాచారం అడిగి తీసుకుందాం. వాళ్ళ తాతగారు ఉన్నారు ఇక్కడ. తాత చెప్పే, ఏమైంది పెద్ద మనిషి? నాకు ఏం గుర్తులేదు. నేను అసలు నువ్వు రోజు ఇక్కడ ఉంటుంటివి అంట కదా? నేను తెలుసుకుంటే అపోదు కట్టుకు పోయినా, పత్తి చేనికి పోయినా, అది ఒకటే ఉంటే ఏమీ గుర్తులేదు. మా గోళ్ళకి ఏం గుర్తులేదు. ఆమె నోరుతో ఏమన్నది ఏం లేదా భగవంతుని గుర్తు. ఎక్కడి నుంచి వచ్చిండు ఎవరు అనేది కూడా మాకు గుర్తులేదు. మేము చేయకుంటే డౌటే లేదు. అది అసలు ఎవరు ఈయన ఉన్నాడని ఎవరో గుర్తులేదు. ఈ సందులో ఇంతకెళ్ళి అక్కడ ఈ సందులో ఆ రోడ్ నుంచి రావాలంటే కూడా ఆమెకే గుర్తు. మేము ఎక్కడిదక్కడ చేనికి పోయినాము, మాకేం గుర్తులేదు. క్యాండిడేట్ కూడా గుర్తులేదు. ఎక్కడ చదివింది అమ్మాయి? అమ్మాయి నారాయణఖేడ్లో చదివిందంట. ఏ స్కూల్లో చదివిందో చదివి విడిచిపెట్టి 3 ఏళ్ళు అవుతున్నది. అది మాకు డౌటే లేదు. సమాచారం అనేది ఏమీ లేదు. పిల్లరాట్లో ఉన్నది అనేది లేదు. ఈ ఊళ్ళో ఎవరికి ఆడుకుంటే చారణ మందికి ఆ పిల్ల గుర్తుపట్టది. చారణ మంది గుర్తుపట్టది. ఈమె బాయ ఉన్నదని గుర్తులేదు ఆమెకు. ఆమె మాధవ ఉన్నదని గుర్తులేదు. ఈయన హుల పటేల్ అని గుర్తులేదు. ఈయన సంతు పటేల్ అని గుర్తులేదు. అమ్మాయికి ఎవరు గుర్తుపట్టారు. నువ్వు గుర్తుపడతావా బాయ? పిల్లకి ఎవరు గుర్తుపట్టారు. హనుమంత్ పటేల్ బిడ్డ ఉన్నదని గుర్తుపట్టారు అని అంటున్నారు సార్ మీరు. సో ఇంత సందులో వానికి ఇల్లు ఎట్లా తెలుసా అని దేవునికి ఆశ్చర్యంగా. వాళ్ళకే గుర్తు, మాకేం గుర్తులేదు. తల్లికే గుర్తు, మీద ఆయనకి గుర్తు. ఒక్కరిని ఎందుకు పేరు తీసుకున్నా? సో ఎన్ని రోజులు అవుతుంది పోయి? ఇది శుక్రవారం 9 దినాలు అవుతుంది. శనివారం ఈ రోజులు 9 రోజులు అవుతుంది. ఏమన్నా పోలీసు వాళ్ళు వచ్చారా? పోలీసులు వచ్చారు. పాపం వాళ్ళు మస్తు చేసారు. ఏం చేసారు అంత ఎన్క్వైరీ చేసారు. వాళ్ళకి తప్ప అని ఎందుకు అందాము? వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఈ డోర్ ఇక్కడ ఇదే ఇల్లు ఇంకా వాళ్ళు ఎన్క్వైరీలే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సమాచారం పోలీసు వాళ్ళకి మస్తు చేస్తారు, కష్టం చేస్తారు. పాపం తెల్లని దాకా పొద్దున్న దాకా మస్తు వచ్చారు. రాత్రి 2 బజే వచ్చారు, 1 బజే వచ్చారు, 12 బజే వచ్చారు. డైలీ తిరుగుతారు. కానీ వాళ్ళకు కూడా ఏం క్లూ దొరకలేదు. సో వానికి ఇల్లు ఎట్లా తెలుసు అనేది కూడా ఎవరికి అంతే తెలియని విషయం ఇది. ఆమె ఏమి స్టేట్మెంట్ పోలీసు వాళ్ళకి ఇచ్చారు, ఎస్ఐకి ఏమని ఇచ్చారు అంటున్నారు. ఎస్ఐ వాళ్ళకి గుర్తు చెప్పలేదా? ఎస్ఐ వాళ్ళు ఏం మీకు చెప్పలేరు? నాకు ఏం చెప్పలేదు. ఎస్ఐకి గుర్తు. ఆడ నారాయణఖేడో సంగాడే పోయిండంటే ఎస్ఐకి ఏం చెప్పింది అంతే. టీ షర్ట్ ఉండే, ఎర్రది ఉండే, బ్లాక్ పాయింట్ ఉండే కదా ఉంటుంది. ఇంట్లో ఎవరు లేరు అప్పుడు. ఈసారి పత్తి సీజన్, పత్తి సీజన్ లేబర్ దొరకొచ్చారు. అవును. ఒక్క మనిషి ఊళ్ళో ఉండడు. అవును.
పూరా మంది శివార్లో ఉంటారు. ఒక మనిషి కూలి మేము ఒక 1000 రూపాయలు ఇస్తామంటే ఒక మనిషి దొరకడు మాకు. పత్తిది సీజన్. అవునవునవును. మన ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. ఆమె పిల్ల ఒక్కమేనే ఉండే, అంతే. ఆమెనే అంటది ఈ టీ షర్ట్ ఉండే, ఎర్రది ఉండే, అది ఉండదు. అదే ఏ స్టేట్మెంట్ అవి అదే బ్లాక్ పాయింట్ ఎర్ర టీ షర్ట్, ముఖంకు ఇది కట్టింది, మాస్క్ ఉండే దానికి ఇడిచబెట్టి అది మొత్తం లాస్ట్ ఆమె సరిపోయింది. అటాక్ ఇట్లా చేస్తే ఇట్లా చేయి పట్టేది, చేయికి పొక్కబడ్డది, చేయి గాలిందా, మొత్తం ఈడికెళ్ళి ఈడి దాకా కాలింది, ఎంటికెళ్ళ కాలే. అసలు ముఖం కాలి, ముఖం కాలిపోయింది. ముఖం ఇట్లా డోర్ తెరిచేసరికి అటాక్ చేసినట్టు. సో ఇది మనం పెద్ద మనిషి మాట తీసుకున్నాం. చాలా విషాదకరమైన సంఘటన ఈరోజు వాసర్లో మనం చూసినాము. అన్యం పుణ్యం ఎరగనటువంటి ఒక నిండు ప్రాణాన్ని వాళ్ళు ఎప్పుడు కాసారు, పరంపర నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎవరు సరిపోతే పురుగులు పడితే వాళ్ళ ఇంటికి పోయిన దాకా ఆడ మను కాకుండా సార్. ఈ పిల్లగాడి అట్లనే అందరు నోట్లో ఉన్నాడు, ఎవరికి ఏం లేదు, ఎక్కడ లేదు. ఎవరికి అవసరం పడితే హాస్పిటల్ పోవాలంటే ఈయననే డబ్బులు ఇస్తాడు, ఎవడ చచ్చిపోతే ఆయననే డబ్బులు ఇస్తాడు. ఈ పిల్లగాడి పిల్ల తండ్రి ఎవ్వరకు ఇట్లా ఎవడ దృష్టిలో లేడు. కావాలని ఏమైనా చేశారని అంటున్నారు. అట్లా ఎవరు కారణాలా సార్, చూడండి ఎవరు కారణాలా, ఎవరు కారణానికి వస్తుంది. ఎవరు చూస్తే ఫలానోడు చేసిండు, నాకు నా దుష్మను ఉన్నాడు, ఫలానాలు మా పగ ఉన్నది అననికి రాస్తుంది. అది ఏమీ లేదు ఆయనకు. ఆయన అందరికీ ఊళ్ళోనే ఎవరికి అరుచుకోండి, ఊళ్ళో ఆయన హనుమంత్ పటేల్ అంటే ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ అయితే ఆయననే డబ్బులు ఇస్తాడు, ఎవరు సరిపోతే ఆయన డబ్బులు ఇస్తాడు, అందరికీ మంచిగా ఉన్నాడు. ఆయనకు దుష్పని అనేది ఎవరు లేరు. కారణమైన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. వాసర్ మొత్తంలో ఇదొక మిస్టరీగా మిగిలిపోయింది. పోలీసులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఇప్పటికి కూడా ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అంటున్నారు. చాలా విషాదమైన సంఘటన. సో వాళ్ళ తండ్రి విషయాన్ని కూడా మనం చూసినట్లయితే చాలా హెల్ప్ఫుల్ క్యాండిడేట్ అంటే ఇప్పుడు అందరు అంటున్నారు. ఏ కార్యక్రమం అయినా ఆయన ముందుండి చేసేవారు. హనుమంత్ పాటిల్ ముందుండి చేసేవారంట. సో అలాంటి వారి ఇంట్లోనే ఈరోజు ఒక పుష్పం రాలిపోయిందని మనం చూస్తున్నాం. చాలా దారుణమైన సంఘటన. మన దగ్గర సంతోష్ పటేల్, చెప్పండి పటేల్, ఏమైంది, ఎట్లా సంఘటన? ఇది 8 రోజుల కింద జరిగింది. శుక్రవారం రోజు సాయంత్రం 4:30 టైంలో జరిగింది ఇది. మేము కూడా ఇక బిజినెస్ పర్పస్లో అక్కడ నారాయణఖేడ్లో కంటిలో ఉంటాం, మేము కూడా షాప్లో. ఇక ఊళ్ళో వాళ్ళు ఇక్కడ 4 గంటల కంటే మాకు 5:30 అట్లా తెలిసింది ఇట్లా అయిందని తెలియని మేము కూడా వెళ్తూ వచ్చేసినాం. ఎందుకంటే అందరిలో ఉండేటి మనిషి అతను, అందరితో మంచిగా ఉంటుండే. ఈ ఫస్ట్ నుంచి అందరు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అందరితో ఉంటుండ్రి, వీళ్ళు కూడా అందరితో కలిసిమెలిసి ఉంటుండ్రి. ఇట్లా అయిందని తెలియగానే మేము కూడా తొందరగా 5:30కి వచ్చేసినాం. అసలు ఎందుకు ఈ ఇంట్లోని ఇంత సందులోకి ఎగబడి దిక్కో సార్, అక్కడ నుంచి రావడం అనేది వీళ్ళు అనేది ఎట్లా తెలుసు అయినా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకేం తెలియదు. అది ఇప్పుడు ఆడ నుంచి రావాలన్నా దాదాపు 1/2 కిలోమీటర్ ఉంది. మేము అదే సస్పెన్స్ లో ఉన్నాం. మంచి వ్యక్తి, దాదాపు 200 మీటర్ ఉంటుంది రోడ్ నుంచి ఇడికి. ఇక్కడ ఈ సందులో ఒకసారి దిక్కో సాబుదార్ దిక్కో, ఆ సందులోకి వెళ్ళి రావడం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగి ఇది ఎట్లా అయిందో మాకే అర్థమైతలేదు. మేము ఏం చెప్తున్నాం, ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకు ముందు రెక్కి చేసిండు అని మీరు ఏమైనా ఆలోచన వస్తుంది? అలాంటి ఆలోచన ఇంతకు ముందు వచ్చి ఒకసారి ఇల్లు గిల్లంతా ఏమో ఎవరు చూడలేదు అసలు. ఆ మనిషి అనేది ఎవరు కూడా తెలియదు కదా. అవునవును, ఆ మనిషి ఎవరు అని తెలిస్తే చెప్పడానికి వస్తుండే వచ్చి ఉండొచ్చు అన్నట్లు. ఆ మనిషి ఇంతవరకు ఎవరు తెలియదు. వాళ్ళకి ఎలాంటి శత్రుత్వం లేదు ఎవరితో, అందరితో మంచిగా ఉంటుండ్రి. ఈ ప్రతిదానికి ఊర్లో ఏ విషయం ఉన్నా ముందుంది నడిపిస్తుండ్రి వాళ్ళే ఊళ్ళే. అది లగ్గం ఉండని, చావు ఉండని పెద్ద మనుషులు వాళ్ళే ఇక ఊళ్ళే. అంటే డైరెక్ట్ వచ్చిండా లేకపోతే ఒకసారి వచ్చిపోయిండా? కాదు, పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ముందు ఒకసారి వచ్చి, ఈ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఒకసారి వచ్చి మీ డాడీ ఉన్నాడని అడిగిపోయిండంట.
ఇక తర్వాత మళ్ళీ వచ్చి స్పీడ్గా వస్తుంటే పిల్ల డోర్ వేసుకున్నదంట. ఇక మళ్ళీ పోయిండు అనుకుని డోర్ తీసేసరికి మీద కొట్టేసి పుల్లగీకేసిండు అని చెప్పింది పిల్ల. పుల్లగీకినప్పుడు ఏమైనా మంటలు ఇక అంతవరకు చెప్పింది. ఇక అమ్మాయి చెప్పింది మాత్రం అంతవరకు. ఇక ఏముందా మిగతాది మొత్తం ఇక పోలీస్ వాళ్ళకి చెప్పింది. అది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక వాళ్ళ దగ్గర ఉంది, ఏమున్నా వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ చిన్నాయన కూడా చాలా బాధలో, వాళ్ళు బాధతప్త హృదయంతో ఉన్నారు. చిన్నాయన ఊరే మొత్తం బాధలో ఉందని అంటున్నారు. సో దేవుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ చిన్నాయన కూడా చాలా బాధలో ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా అంటున్నారు మీరు? ఏం లేదు సార్, మరి ఇట్లా వచ్చి డాడీ ఉన్నాడా అని అడిగిండంట. అడిగితే డాడీ లేదని అన్నదంట. అంటే వెనక మరి చూసిండంట, లోపల వచ్చేసిండు. లోపల వచ్చి ఏమో ముఖం కట్టుకుని ఉన్నది అని డోర్ పెట్టుకునేదంట. డోర్ పెట్టుకుని వెనక నుంచి చాలా ఒక 5-10 నిమిషాల తర్వాత పోయిండేమని డోర్ తీసి ఇట్లా వంగి చూసేవాళ్ళకే క్యారీ బ్యాగ్ కొట్టిండంట. క్యారీ బ్యాగ్ కొట్టిండంట. ఏముండేమో తెలియదు, క్యారీ బ్యాగ్ కొట్టిండు అని చెప్పాడు. ఎర్ర టీ షర్ట్, నల్ల ప్యాంట్, కాలాల బూట్లు, ముఖం మాస్ ఉన్నది, నీకిన తోడ హైట్ ఉన్నాడు దాదా, నాకు కాకా అనేది దాదా అంటారు. మరి ఇట్లా నీకిన హైట్ ఉన్నాడు దాదా, కండ్లు పెద్దగా ఉన్నాయి అని అంతే చెప్పింది. ఇక మరి తలిగింది, ఇట్లా ఇట్లా పుల్ల ఇట్లా చేసిందని ఈసారి చెప్పాటింది. మంట ఇట్లా మంటలు ఏం తలగలే, పొగనే, ఓన్లీ పొగనే అంట. మరి అడిగిన మరి ఎట్లా పట్ట అంటే ఈ 4 మాటలు అడిగిన 4 మాటలు అంతే చెప్పింది. ఇంత సందులోకి వెళ్ళి ఎట్లా వచ్చిండు అంటారు మీరు? ఎట్లా వచ్చింది ఎవరు గుర్తు, ఎవరికి తెలియదు. ఆమె ఎవరు లేకుండా మేము పొలం పోయి ఉంటే అందరు అంతేగా. ఏమైంది ఎక్కడైంది? ఇక సార్ వచ్చి సిర్గాపూర్ సార్ వచ్చి అడిగింటే అంతే చెప్పినాం. ఇక వాళ్ళ మీద బాధ్యత ఇచ్చినాం. ఇక వాళ్ళు పతా తీస్తారా ఏమైనా చెప్పారా? 8 రోజుల నుంచి ఏమీ చెప్పలేదు. ఎంక్వైరీ ఏం చేస్తారు? ఈడ వచ్చి ఉన్నాడన్న అంతే అడిగిండు. ఇక దాని మీద ఏమి ఇది లేదు. ఇక ఇంటికి ఇట్లా వచ్చి తాళం వేసి పోయారు. ఆ తాళం వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ తాళం ఎట్లా వేసిరు అట్లా ఇది కంపల్సరీ ఇది ప్రూఫ్ చేయాలి, వాళ్ళు ప్రూఫ్ తీయాలి. ఎవరు తాళం వేసారు? పోలీసులు వచ్చారు సార్, పోలీసులు తాళం వేసారు. అవును, పోలీసులు వచ్చి ఎంక్వైరీ నిమిత్తం లోపల మళ్ళీ ఎవరు పోవద్దేమో అని తాళం వేసారు. తాళం ఎట్లా వేసారు అట్లా ఇది ఎంక్వైరీ కంపల్సరీ చేయాలి. కానీ 8 రోజుల నుంచి ఎలాంటి ప్రూఫ్లు ఇప్పటికీ దొరకలే. తిరుగుతున్నారు కానీ తెలుస్తలేరు సార్. ఎక్కడ చదివింది ఆ పిల్ల? ఏమైనా చదివింది అంటారు? సార్ 10 దాకా చదివింది సార్. సెకండ్ ఇయర్ ఏడనే చదివింది, ఫస్ట్ ఇయర్ సార్. అంత లోపల ఆమె అది ఇక బంద్ చేసినాం సార్. 3 సంవత్సరం ఆమె అది బంద్ చేసి అంతే సార్. 3 సంవత్సరాలు అయింది బంద్ చేసి. ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది సార్. ఆమె ఊళ్ళో సగం మంది గరకలేదు సార్. ఆమె అది ఇప్పుడు అది ఇది అయిన తర్వాత ఇక స్టేటస్ మీద ఫుడ్ పెడితేనే ఈ పిల్లనని ఎరక పబ్లిక్ అంతా అంతే సార్. సో మనం చూస్తున్నాం, చాలా బాధతప్త హృదయంతో చెప్తున్నారు. ఇప్పటికీ అమ్మాయి సగం మంది కూడా వాసర్లో తెలియనటువంటి పరిస్థితి. ఒక నిండు ప్రాణాన్ని ఒక అఘాంతకుడు బలి వాసర్ గ్రామంలో చూస్తున్నాం. అంతా వాసర్ గ్రామం మొత్తం బాధతప్త హృదయంతో శోక సముద్రంలో వాసర్ గ్రామం మునిగిపోయింది. సో ఈ విషయంలో వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఎట్లయితే మీరు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారో అతి తొందరలోనే దానికి సంబంధించిన వివరాలన్నీ బయటికి తేవాలని వారి చిన్నాయన కోరుకుంటున్నారు. ఇక్కడ పెద్ద మనుషులు కూడా కోరుకుంటున్నారు. సో వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, ఎంత ఎంక్వైరీ వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటికీ బయటికి రాలే. సో ఎవరున్నారో ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అమ్మాయి మాత్రం చెప్తుంది ప్రూఫ్ ఏంటంటే రెడ్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు ఉంది, ఇట్లా వచ్చి వేసిపోయాడు, డైరెక్ట్ కవర్ ద్వారా వేసిపోయిండు అని అంటున్నారు. సో అలాంటి కెమికల్ ఏడు నుంచి తెచ్చారని ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు. కెమికల్ ఇంత మారుమూరు ప్రాంతంలో, సో మనమే ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి ఎక్కడి నుంచి దొరికింది, ఈ సందులోనే రావాలనేది చాలా అనుమానాలు ఇక్కడ రేకెత్తిస్తున్నాయి. సో రోడ్ నుంచి ఈడికి రావాలన్నా దాదాపు 200 మీటర్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చి అమ్మాయి కోసము అమ్మాయి మీద కెమికల్ చల్లడం అనేది చాలా దయనీయమైన విషయం, దారుణమైన విషయం మనం వాసర్ గ్రామంలో చూస్తున్నాం. చాలా బాధతప్తో
పెద్దలు కూడా చెప్తున్నారు, మా ముసలమ్మలు కూడా, ఇప్పటికీ ఆ అమ్మాయికి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, అయినా కూడా ఎందుకు ఆ ప్రాణాన్ని బలిగొన్నాడో తెలియనటువంటి పరిస్థితి వాసర గ్రామంలో చూస్తున్నాం. మా మీడియా ద్వారా వారి కుటుంబ సభ్యులందరికీ, వాటి కుటుంబాలకి మనశ్శాంతి దేవుడు చేకూర్చాలని కోరుకుంటున్నాం.